హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనూజ ఒక ప్రత్యేకమైన ఆట తీరుతో అందరి ప్రశంసలు పొందుతూ ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు. తన ఆట తీరు, తన మాట తీరు తనూజని ఈరోజు విన్నర్ రేస్లో నిలబెట్టింది. అయితే తనూజకి ఇంట్లో ఉన్నవారు సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తూనే వెనుక గోతులు తీస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తాజాగా ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు క్యాప్టెన్స్ కాని వారి లిస్టులో తనూజ, నిఖిల్, రీతు, భరణి ఉన్నారు. అయితే కమాండర్స్ నుంచి రాసులుగా మారే అవకాశం అంటూ బిగ్ బాస్ ఎయిమ్ ఫర్ క్రౌన్ అంటూ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో గెలిచిన వారికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో తనూజ తన తోటి కమాండర్స్ అయినటువంటి డెమాన్, సంజన, నిఖిల్తో మాట్లాడుతూ నేను ఈ వారం క్యాప్టెన్ అవ్వకపోతే ఇక క్యాప్టెన్ అవ్వలేను ఈ సీజన్లో, కాబట్టి దయచేసి నేను ఈ టాస్క్ ఆడటానికి నాకు ఛాన్స్ ఇవ్వండి. ఈ టాస్క్లో గెలిస్తే నేను రాణిగా మారే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను రాణి అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా నిలుస్తాను, ఈ వారమైనా క్యాప్టెన్ అవుతాను అన్నది అంటూ చాలా బ్రతిమలాడి వారికి విన్నపించుకుంది. అయితే సంజన, నిఖిల్ మాత్రం ఏమాత్రం తనూజ మాటలకి కరిగిపోలేదు. నువ్వు గేమ్ ఏ విధంగా అయితే ఆడాలనుకుంటున్నావో మేము కూడా ఈ వారం గేమ్ ఆడి మమ్మల్ని మేము నిరూపించుకోవాలనుకుంటున్నాం, కాబట్టి మేము నీకైతే ఛాన్స్ ఇవ్వాలి అనుకోవటం లేదు అని చెప్పడంతో తనూజ ఎమోషనల్ అయ్యి గత వారం కూడా మిస్ అయింది, అంతకు ముందు వారం కూడా మిస్ అయింది, ఈ వారం నన్ను డైరెక్ట్గా క్యాప్టెన్ చేయమని అడగటం లేదు కదా, ఈ గేమ్లో ఇద్దరు పాల్గొనాలి, ఇద్దరిలో నన్ను ఒక్కరుగా సెలెక్ట్ చేయండి అంటే మీరు అది కూడా చేయలేకపోతున్నారా అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యి బాధపడింది. అయితే అప్పటికీ కూడా సంజన కరగలేదు. కేవలం చిట్టీల ద్వారా మన నలుగురిలో ఏ ఇద్దరు టాస్క్ ఆడాలో నిర్ణయం తీసుకుందామంటూ చిట్టీలు రాసి వేయడంతో ఆ చిట్టీలలో గేమ్ ఆడాల్సిన వారు ఎవరు అంటే డెమాన్, నిఖిల్ అని రావడంతో తనూజ ఫుల్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టుకుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రాణిగా మారితే ఖచ్చితంగా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా అయ్యే అవకాశం ఉంది. కమాండర్గా ఉన్న నేపథ్యంలో ఏదైనా టాస్క్లో ఓడి ప్రజల్లోకి వస్తే ఇక ఈ వారం కూడా క్యాప్టెన్సీ మిస్ అయినట్టే అంటూ బాధపడుతుంది తనలో తాను మాట్లాడుకుంటూ. మరి తనూజ బాధపడుతూ ఈ విధంగా ఉన్న ఈ మాటలు అనుకుంటున్న సమయంలో మిగిలిన వారెవరూ కూడా తనూజ చుట్టుపక్కల కూడా లేరు అని చెప్పచ్చు. సో ఫైనల్లీ తనూజ ఎమోషనల్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.